హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంయు వ్లాగ్స్. ఈరోజు సూపర్ రెసిపీ చూపిస్తున్నాను. అదే మిక్స్డ్ నాన్ వెజ్ బిర్యానీ. చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. అసలు రెస్టారెంట్ స్టైల్లో అద్దరిపోయే రెసిపీ ఇది. చికెన్ అండ్ ఫిష్, మీకు నచ్చితే ప్రాన్స్ కూడా వేసుకోవచ్చు. ఈ మూడిటితో చేసుకునే మంచి బిర్యానీ అనమాట. మిక్స్డ్ బిర్యానీ అంటారు కదా అది. సో ముందుగా నేనైతే ముందు రోజే చేపలను తెచ్చుకొని దాంట్లో కొద్దిగా బాగా కడిగేసుకొని ఉప్పు, కొంచెం కారం, పసుపు, లెమన్ వేసుకొని ఉంచేసాను. ఇంకా మార్నింగే అవి తీసేసి బయటికి ముందు మనం ఫిష్ ఫ్రై చేసుకోవాలి. దాన్ని బిర్యానీ మీద పెట్టుకుంటాం అన్నమాట. సో దానికి ఫిష్ ఫ్రైకి నేను ఇప్పుడు ఒక పెద్ద స్పూన్తో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు, ఈ రెండు ఒక ప్యాన్లో వేయించుకొని పొడి చేసి పెట్టుకోవాలి. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఇందులో. ఫ్రైలో చాలా బాగుంటుంది. మంచి స్మెల్ వచ్చేంత వరకు సిమ్లో కొంచెం మెంతులు కొంచెం డార్క్ కలర్లో అవుతాయి, అంతవరకు చేసి ఆపేయండి. ఇంకా ఇదైతే చికెన్. ఇది హైదరాబాద్ లూలు మాల్లో నేను తీసుకున్నాను. ఆల్రెడీ మ్యారినేటెడ్ చికెన్ లెగ్ పీసెస్ అన్నమాట ఇవి. ఇంకా ఫస్ట్ అయితే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఫస్ట్ చికెన్ అయితే డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఆల్రెడీ మ్యారినేటెడ్ చికెన్ కాబట్టి ఇందులో ఏమీ మనం యాడ్ చేయక్కర్లేదు. అలా వేసేసుకోవడమే ఆయిల్లో. సాల్ట్ కానీ కారం కానీ ఏమీ నేను టేస్ట్ చూడలేదు, కానీ చాలా బాగుంది ఇది. ఇలా కొంచెం మీడియం ఫ్లేమ్లో అలా పెట్టుకొని మనం ఇలా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో టోటల్గా 4 లెగ్ పీసెస్ తీసుకున్నాను. సో ఇవి కూడా ఇలా ఫ్రై చేస్తున్నాను. అంటే చికెన్ ఫ్రై ఇంకా ఫిష్ ఫ్రై, ఈ రెండింటితో కలిపి మనం ఇప్పుడు బిర్యానీ చేస్తున్నాం. మిక్స్డ్ నాన్ వెజ్ బిర్యానీ. అలాగే మీరు ప్రాన్స్ తెచ్చుకున్నా కూడా ఇలాగే మ్యారినేట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి, బాగుంటుంది. అయితే నేను ఫిష్కి ఫ్రై చేస్తున్నప్పుడు కొంచెం గ్రేవీలా చేస్తాను. సో ఆ గ్రేవీ ఆ బిర్యానీ రైస్లోకి వెళ్ళి మంచి టేస్ట్ వస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ. ఇంకా ఇందులో మీరు ఎగ్స్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు, మటన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే మరి అన్నీ యాడ్ చేస్తే హెవీగా అయిపోతుంది అనేసి నేను ఈ రెండే యాడ్ చేశాను. ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు నేను ముందుగా ఇవన్నీ కలుపుకున్నాను కదా, అంటే ఒక లెమన్ ఫుల్గా, ఇంకా సాల్ట్, కొద్దిగా కారం, పసుపు అన్నీ కలుపుకున్నది ఎస్టర్డేనే కలిపేశాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇది చేస్తున్నాను. ఫిష్ అలానే తీసి ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలి. అయితే 3 వేసుకున్నాను. ఈ ఫిష్ కూడా నేను లూలు మాల్లో తీసుకున్నాను. బాసా అని ఉంటుంది పేరు. దీనికైతే ముళ్ళులు అంత గుచ్చుకోవు అన్నమాట, కొంచెం లావుగా ఉంటాయి, చాలా తక్కువ ఉంటాయి. చాలా బాగుంది ఈ ఫిష్. మీరు ఎవరైనా వెళ్తే కనుక ఈ ఫిష్ తీసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఫిషెస్ అన్నీ నేను డీప్ ఫ్రై చేసిన తర్వాత ఇలా అడుగున కొద్దిగా వాటర్ ఉండిపోద్ది కదా, ఇంకా అందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇంకా తర్వాత కారం వేసుకోవాలి. కొంచెం ఎక్కువే పడుతుంది కారం. కొంచెం కారం వేసుకున్నాను. ఇంకొంచెం మసాలా గుండు ఉంటుంది కదా, అంటే ధనియా, జీలకర్ర, ఇంకా కారం అన్నీ కలిపిన మసాలా గుండ, ఇంకా గరం మసాలా, ఇంకా ముందుగా దంచి పెట్టుకున్నాను కదా జీలకర్ర, మెంతులు. ఇదేంటంటే మనం మిక్సీ చేయకూడదు, ఓన్లీ దంచుకోవాలి బాగా. అయితే తొందరగానే అంటే నలిగిపోతుంది. మెంతులు
జీలకర్ర అలా దంచుకొని వేస్తేనే దాని టేస్ట్, మిక్సీ చేయకూడదు. అది దంచుతున్నప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుంది, అబ్జర్వ్ చేయండి. అది పులుసులో వేసుకోవచ్చు, ఇంకా ఫ్రైలో కూడా వేసుకోవచ్చు ఇలా. సో అంతా కలిపేసుకున్నాను కదా, ఇది పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే లాస్ట్ ఫిషెస్ అన్నీ ఇంకా ఫ్రై అవుతున్నాయి. ఇంకా అవన్నీ తీసేసి నేను సిమ్లో పెట్టేశాను ఆయిల్. యాక్చువల్లీ ఆయిల్ ఎక్కువైందనేసి నేను కొంచెం తీసేస్తున్నాను బయటికి. ఈ ఆయిల్ని మళ్ళీ మీరు ఫిష్తోనైనా చికెన్తోనైనా అంటే ఏవైనా కర్రీస్ చేసుకున్నప్పుడైనా యూస్ చేసుకోవచ్చు. కొంచెం తీసేసాను. ఇంకా ఈ ఆయిల్లోనే ఇప్పుడు ఒక గుప్పెడు ఫ్రెష్ కరివేపాకు ఉంటుంది కదా, అది వేయాలి. చాలా ఎక్కువ వేయాలి, అంటే మంచి ఫ్లేవర్ దాంతోనే వస్తుంది. గుప్పెడు కరివేపాకు వేసాక ఈ పేస్ట్ని అందులో వేసుకోవాలి. సో ఈ పేస్ట్ని అంతా వేసుకొని బాగా ఫ్రై చేసుకుని ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఫ్రై చేస్తున్నాం కదా ఫిష్, మీరు ఆ ఫ్రై అలానే తినేయచ్చు. నేను బిర్యానీ చేస్తున్నాను కాబట్టి నేను బిర్యానీలో కూడా వేసుకున్నాను అలానే. ఇలా బాగా ఫ్రై అవ్వాలి, అప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ముందుగా నేను ఫిష్లన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా ఇలాగా. ఇప్పుడు ఈ మరిగిందంతా ఆయిల్ అంతా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒకేసారి ఆ ఫిష్లన్నిటికీ ఈ మసాలా పట్టి మంచి టేస్ట్లో ఉంటుంది ఫిష్ అయితే. సో మీరు దీని మీద అంటే కొంచెం కొత్తిమీర, ఇంకా ఒక నిమ్మ చెక్క ఇలా పిండుకుంటున్నాను. సో ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీరు ఉత్త అన్నంలోకైనా ఇది చాలా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇది భీమవరం వాళ్ళు చేస్తారంట ఈ రెసిపీ, చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ నేను బిర్యానీ చేస్తున్నాను. సో దానికోసం అయితే ఒక కళాయి పెట్టుకొని నెయ్యి కొంచెం ఆయిల్ కొంచెం వేసుకుంటున్నాను. ఇదంతా కొంచెం హీట్ అయ్యాక అందులో హోల్ గరం మసాలా మొత్తం వేస్తున్నాను. అంటే చెక్క, ఇలాచి, లవంగాలు, షాజీరా, బిర్యానీ ఆకు, బిర్యానీ మొగ్గ, బండ పువ్వు, స్టార్ ఫ్లవర్ అన్నీ వేసుకుంటున్నాను. అవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాను. అవి కూడా కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నా, ఒక 5 ఆనియన్స్ అవన్నీ వేసుకుంటున్నాను. ఈ బిర్యానీ అంటే ఈ ప్రాసెస్ అంతా మీకు తెలిసిందే, బట్ లాస్ట్లో ఏం చేస్తానో చూడండి. సో ఈ ఉల్లిపాయలన్నీ ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ కూడా వేసి ఫ్రై చేసుకుందాం. సో ఉల్లిపాయలన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా పుదీనా, కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇంకా తర్వాత నేను 3 గ్లాసెస్ బిర్యానీ రైస్ నానబెట్టుకున్నాను. అదంతా వేసుకొని కొద్దిగా నేతిలో కొద్దిగా ఫ్రై చేసి ఆ తర్వాత వాటర్ యాడ్ చేయడమే.
అయితే నిజంగా చెప్తున్నాను, చాలా చాలా బాగా వచ్చింది ఈ బిర్యానీ. అంటే ఆ ఫిష్లో నేను వేసాను కదా గ్రేవీ, ఆ గ్రేవీ ఆ రైస్లోకి పట్టి మంచి టేస్ట్ వచ్చింది. తప్పకుండా మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంటే బిర్యానీ చేయకపోయినా ఫిష్ ఫ్రై అంతవరకు చేసుకోండి, చాలా బాగుంది. సో బియ్యాన్ని కొంచెం నేను లైట్గా ఫ్రై చేసుకున్నాను. ఇంకా తర్వాత వాటర్ వేసుకున్నాను. ఇంకా ఇప్పుడు సాల్ట్ అంతా అడ్జస్ట్ చేసుకొని హై ఫ్లేమ్లో బాగా ఉడికొచ్చేదాకా హై ఫ్లేమ్లో ఉంచేసి తర్వాత లో ఫ్లేమ్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇక్కడ టేస్ట్ చూసుకోండి, ఏ సరిపోకపోయినా ఇక్కడ వేసుకోవాలి కాబట్టి. సో ఇప్పుడైతే మూత పెట్టేసి కొంచెంసేపు హైలో పెట్టాక ఇంకా ఇప్పుడు లో ఫ్లేమ్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. ఇప్పుడు బాస్మతి రైస్ అంతా బాగా ఉడికి దగ్గర పడుతుంది కదా, అంతవరకు వెయిట్ చేయాలి మనం. కొంచెం మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి, ఎందుకంటే రైస్ అంతా ఒక గంటలాగా అయిపోతుంది కాబట్టి ఫ్రీగా రావాలంటే కొంచెం అలా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. ఇంకా తర్వాత కొంచెం కొద్దిగా వాటర్ ఉన్నాయి, ఫుల్గా అయిపోలేదు ఇంకా. అయితే నేను ముందు ఈ పచ్చిమిర్చి ఇవన్నీ ఎక్కువ ఉన్నాయని తీసేసాను, పైన కనిపించినవన్నీ తీసాను. ఇంకా ఇప్పుడు చికెన్ లెగ్ పీసెస్ మధ్యలో పెట్టా, ఇంకా చుట్టూరా ఈ ఫిష్ ఫ్రై పెట్టేశాను ముక్కలన్నీ. ఇంకా నీట్గా అరేంజ్ చేసుకోవడమే అంతా. ముందు ముక్కలైతే పెట్టేసి ఆ గ్రేవీ అయితే లాస్ట్లో వేసుకున్నాను. చూడటానికి ఎంత బాగుంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంది. ఇంకా ఇప్పుడు ఈ గ్రేవీ అంతా కొంచెం ఆయిల్తో సహా ఇందులో వేస్తున్నాను. ఇంకా కిందనైతే కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే ఇలా వేసేసుకోండి. ఇంకా మూత పెట్టి ఇంకా నాకైతే ఒక 10 minutesలో మొత్తం కుక్ అయిపోయింది బాగా. ఇంకా తర్వాత ఒక 1/2 hour రెస్ట్ ఇచ్చాక ఇలా తీసాను. అసలు మెతుకు కూడా చాలా అసలు అంటుకోకుండా విరిగిపోకుండా చాలా బాగా వచ్చింది, కరెక్ట్గా ఉడికింది. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో, టెంప్టింగ్గా ఉంది కదా మీకు కూడా. సో అంటే మనం సపరేట్గా బగారా రైస్ ఇలాగా చేసుకోవచ్చు ఈ ఫ్రై ఇలాగా, కాకపోతే నేను 2 మిక్స్ చేశాను అనమాట, అంతే తేడా. ఇంకా అప్పటికప్పుడు తినే కన్నా ఈవినింగ్ తిన్నప్పుడు ఇంకా బాగుంది. సో చూసారు కదా, కరెక్ట్గా ముక్కలు కూడా ఎక్కడా విడిపోకుండా చాలా బాగా వచ్చింది. మీరు బిర్యానీ చేయలేకపోయినా కూడా మీరు ఫిష్ ఫ్రై ఒక్కటి ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. సో అదండి ఈరోజు బ్లాగ్, యమ్మీ యమ్మీ మిక్స్డ్ నాన్ వెజ్ బిర్యానీ. మళ్ళీ నా వచ్చే బ్లాగ్లో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ, టేక్ కేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, బాయ్.